మనకి శీతాకాలంలో గింజలతో కూడిన చిక్కుడు కాయలు బాగా ఎక్కువ పండుతూ ఉంటాయి. కొంతమంది పల్లెటూళ్ళలో చిక్కుడు పాదులు పెట్టేస్తే విపరీతంగా కాయలు కాస్తాయి. వాళ్ళ వాడుకోగా మిగిలిపోతే తీగ బాగా పైకి పాకి ఆ కాయలు కూడా ఎండిపోతూ ఉంటాయి. అలాంటి చిక్కుడు కాయలు ఎక్కువగా ఉన్నా, ఎండిపోయి ఎక్కడన్నా దొరికినా ఆ చిక్కుడు కాయల్ని ఒలిసేసి ఆ గింజలను తీసుకుని ఎండపెట్టి భద్రపరుచుకోండి. సంవత్సరం పొడుగునా నిలవ ఉంటాయి. ఆ నిలవ ఉంచిన ఎండు చిక్కుడు విత్తనాలని మనం నీళ్ళల్లో నానబెట్టుకుంటే 12 గంటలు నానతాయి. ఫ్రెష్ చిక్కుడు గింజల వల్లే మళ్ళీ సంవత్సరం పొడుగునా కూరల్లో అన్‌సీజన్‌లో కూడా వీటిని వాడుకుంటే చాలా మంచిది. దగ్గర దగ్గర 28-30% ప్రోటీన్ ఈ చిక్కుడు గింజల్లో ఉంటుందన్నమాట. హై ప్రోటీన్ చిక్కుడు గింజలు మంచి రుచి, బలం. కాబట్టి చిక్కుడు విత్తనాలు సంవత్సరం పొడుగునా దాచుకుంటే మంచిది.